ప్రధానంగా సీట్ ఎలా స్పందిస్తుందనే చూడాలి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక అంశం చూద్దాం. అసెంబ్లీ అంటే కేసీఆర్ కు ఎందుకంత భయం? తోలు వలుస్తామంటే చూస్తూ ఊరుకోం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గత 2 ఏళ్లలో ఒక్కరోజు కూడా అసెంబ్లీకి ఎందుకు రాలేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రశ్నించారు. మంగళవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాతపినప గ్రామంలో పలు సబ్స్టేషన్ల పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అసలు అసెంబ్లీ అంటే కేసీఆర్ కు ఎందుకంత భయం? తాట తీస్తాం తోడు తీస్తాం అంటే ఊరుకుంటూ కూర్చోమంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు గానీ సీఎం రేవంత్ రెడ్డి గానీ ఒకటే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అసెంబ్లీకి రండి, మాట్లాడుకుందాం, అసెంబ్లీలో చర్చిద్దాం, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడదాం అంటూ కూడా ఇటు కేసీఆర్ కి చెప్పడం జరిగింది. మొన్న కూడా కేసీఆర్ బయటకు వచ్చి ఖచ్చితంగా నీటి అంశం మాట్లాడడమే గానీ అనేక అంశాలపై మాట్లాడినప్పుడు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి గానీ లేకపోతే ఆ పార్టీ నేతలే గానీ చెప్పడం జరిగింది, మీరు రండి, ఖచ్చితంగా అసెంబ్లీకి రండి, మాట్లాడుకుందాం, ఎక్కడా కూడా మీ గౌరవం తగ్గకుండా చూసుకుంటానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులే చెప్పారు. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇటు అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ కాలయాపన చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ బయటకు వచ్చి ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చాం, ఇక యుద్ధమే అంటూ కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా నిజంగానే ఆయన యుద్ధం చేస్తారా లేకపోతే 2 రోజులు వెళ్ళిపోతారా అనే సందిగ్ధ ఇటు ప్రజల్లో కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు మల్లుబట్టి విక్రమార్క ఆయన ప్రశ్నించడం ఒకటే, మీరు అసెంబ్లీకి రండి, మాట్లాడుకుందాం, అసలు అసెంబ్లీ అంటే ఎందుకంత భయం? మీరు తోలు తీస్తామంటే మేము ఊరుకోమంటూ కూడా ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. అలాగే ఒకటే చెప్తున్నారు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడుకుంటే ఏ అంశాలపై ఏ లోపాలు ఉన్నాయి, అసలు ప్రభుత్వాన్ని మీకు ఈ ప్రజల కోసం మీరు ఏం అడుగుతున్నారో కూడా క్లారిటీగా అడగండి, అసెంబ్లీలో చర్చించుకుందాం, ప్రజాక్షేత్రంలో చర్చించుకుందాం అంటూ కూడా ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే తమిళనాడులో ఎన్నికల సంక్రాంతి పొంగల్ కానుక ప్రకటించిన ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి 3,000 రూపాయలు. ఇక తమిళనాడులో చూసుకున్నట్టయితే ఎన్నికల సంక్రాంతి మొదలైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో ప్రతి ఇంటికి 3,000 రూపాయలు చొప్పున ఇస్తామంటూ కూడా ఇటు స్టాలిన్ చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కేరళలో 24 లక్షల మంది ఓటర్ల తొలగింపు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుపుతున్న 2వ విడత ఎన్నికల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా కేరళ, ఛత్తీస్గఢ్ ముసాయిదా ఎన్నికల జాబితాను ఎన్నికల కమిషన్ మంగళవారం నాడు ప్రచురించింది. అయితే దాదాపుగా చూసుకున్నట్టయితే కేరళలో 24 లక్షల మంది ఓటర్లు తొలగించినట్లుగా తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా చూసుకోవచ్చు అయితే ఎవరి పేర్లు అయితే సరిగ్గా ప్రచురించలేదో, అలాగే ప్రథమంగా ఎవరికైతే 2-3 కార్డులు ఉన్నాయో వారిని 27 లక్షల మందిని 24 లక్షల మంది పేర్లను ఎన్నికల జాబితా నుంచి తొలగించింది. ఇంకా 27 లక్షల మంది పేర్లను కూడా తొలగించింది. ఇటు ఛత్తీస్గఢ్ లో కూడా 27 లక్షల మందిని తొలగించింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సిఐడి విచారణకు మంచులక్ష్మి. బెట్టింగ్ యాప్ల కేసులో విచారణ. నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారం వ్యవహారంలో సినీ నటి మంచులక్ష్మి హైదరాబాద్ లక్రీ కప్పుల్లోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ప్రథమంగా చూసుకోవచ్చు ఏదైతే బెట్టింగ్ యాప్స్ లో భాగంగా నిన్న ఇటు మంచులక్ష్మిని విచారించారు, అలాగే బిగ్ బాస్ ఫేమ్ రీతు చౌదరిని కూడా విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇటు బెట్టింగ్ యాప్స్ ని ఎందుకు ప్రమోట్ చేశారు, దానికి ప్రమోట్ చేయడానికి గల కారణం ఏంటి, అసలు మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారంటూ కూడా నిన్న సిఐడి విచారణకు మంచులక్ష్మి హాజరయ్యారు. హాజరైన నేపథ్యంలో ఇటు సిఐడి అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె సమాధానం చెప్పడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ బిర్యానీ టాప్. వరుసగా 10వ ఏడాది అగ్రస్థానం. 2025లో 9.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు. స్విగ్గీ వార్షిక నివేదిక. ప్రధానంగా చూసుకున్నట్టయితే స్విగ్గీ వార్షిక నివేదికలో కూడా మళ్ళీ బిర్యానీ టాప్ లో ఉంది. ఎక్కువగా ఫుడ్ ఆర్డర్ ఏది చేశారంటే బిర్యానీయే. ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్టయితే 2025లో కూడా 9.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. ఇక లిక్కర్ క్యాపిటల్ గా తెలంగాణ. మద్యం వినియోగంలో దక్షిణాదిలో టాప్. ఒక్కొక్కరు ఏడాదికి సగటున 11,351 మద్యం ఖర్చు. ప్రధానంగా చూసుకోవచ్చు లిక్కర్ క్యాపిటల్ గా తెలంగాణ మారింది. అలాగే ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఒక్కొక్కరు 11,351 రూపాయలు మద్యానికి ఖర్చు చేశారు అంటూ కూడా ఈ మేరకు సర్వేలో తెలిసింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈవీల జోరు. భారత రోడ్లపై 2.5 లక్షల టాటా కార్లు. దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఛార్జింగ్ పాయింట్లు. ప్రధానంగా చూసుకోవచ్చు ఈవీల కార్లు ఏదైతే ఎలక్ట్రానిక్ కార్డుల జోరు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా కనుక చూసుకున్నట్టయితే 2.5 లక్షల టాటా కార్లు, దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఛార్జింగ్ పాయింట్లు కూడా పెరిగినాయి. అలాగే నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం. జనవరి 31లోగా ప్రభుత్వ శాఖల్లో ఈ ఫైలింగ్. ఇక
ఫైళ్లు పెట్టుకొని తిరగొద్దు, ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్. నేడు కొడంగల్కు సీఎం రేవంత్. ప్రధానంగా చూసుకున్నట్టయితే జనవరి 31లోగా ప్రభుత్వ శాఖలో ఈ ఫైలింగ్ చేపట్టనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఫైళ్లు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదని, అలాగే ఉన్నతాధికారుల సమీక్షలో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. జనవరి 31లోగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ ఫైలింగ్ విధానం అమలు చేయాలని, కాగితాలు ఫైళ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి ఉండకూడదంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయా శాఖల పరిధిలోని కార్యక్రమాల అమలుకు ప్రత్యేకంగా డాష్ బోర్డు సిద్ధం చేసి దాన్ని సీఎంఓ డాష్ బోర్డ్ అనుసంధానం చేయాలన్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే ఇంక నుంచి ఫైల్స్ చేత పట్టుకొని అవసరం లేకుండా ఈ ఫైల్ విధానం రావాలి అంటూ కూడా దాన్ని అమలు చేసే దిశగా కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం